తీన్మార్ మల్లన్న ఈయన మీద దాడి జరిగింది. ఈయన మీద దాడి జరగడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక సంఘటన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఆంధ్రాలో సంఘటన జరిగింది. అదేంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి ఆయన ప్రశాంత్ రెడ్డి అనేటువంటి ఆమెని వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఆమె ఆడమనిషిని పట్టుకొని డబల్ మీనింగ్ లో ఆమె తిరుపతిలో పిహెచ్డీ చేసింది, విజయవాడలో పిహెచ్డీ చేసింది, మద్రాసులో పిహెచ్డీ చేసింది, బెంగళూరులో పిహెచ్డీ చేసింది, ఈ యొక్క మాగుంట ఫ్యామిలీ రిసార్ట్స్ దగ్గర పిహెచ్డీ చేసింది. ఈ విధంగా పిహెచ్డీ అంటే ఏంటో మీకు తెలుసు కదా అని డబుల్ మీనింగ్ లో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆమె హస్బెండ్ కూడా ఆమె పెళ్లి చేసుకొని బోర్బాయిలో పడ్డాడు అని కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. దీని మీద రియాక్ట్ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆమె మొగుడు ఆమె మీద అటాక్ చేశారు పోయి, దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు తెలంగాణ వాళ్ళు. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ కూడా తీన్మార్ మల్లన్న అదే రకమైన కామెంట్స్ కూడా చేశాడు. కామెంట్స్ చేసి కవిత గారిని ఆయన డబుల్ మీనింగ్ లో ఇన్సల్ట్ చేశాడు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తే కవితకేంటి ఆనందము, ఆమె ఏమైనా బీసీ కాదు కదా, మాకేమైనా మీరు వెలమ వాళ్ళు కదా, మీకు మాకేమైనా ఈ కంచం పోతుందా ఈ మంచం పోతుందా అనడం జరిగింది. దీనికి తీవ్రమైన ఆగ్రహానికి లోనైంది ఆమె. వెంటనే కూడా వాళ్ళ మనుషులు ఆయన ఆఫీస్కి వెళ్ళి పేరు చెప్పి మరీ కొట్టారు. యాక్చువల్గా మాట్లాడుకోవడం అనేటువంటి స్థాయి కూడా దాటిపోతుంది. ఇక్కడ కూడా మేము కూడా చెప్పడం జరుగుతుంది, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ. మేము సామెతలు చెప్తాము, తీన్మార్ మల్లన్న మేము కూడా సామెతలు చెప్తాము, మనిషికి ఒక మాట గొడ్డుకు దెబ్బ అని. ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే అవును దాని గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అవును అక్కడ ఏంటంటే ఆ అభిప్రాయాలను బట్టి కూడా చెప్తాం. మహాన్యూస్ అనేటువంటి ఆయన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని డైరెక్ట్ గా టార్గెట్ కూడా చేసుకొని ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇమేజ్ ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వం ఏంటంటే దీన్ని చూస్తున్నది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కామెంట్ దీనికి రాజకీయ కారణాలు కూడా వెనక చాలా ఉన్నాయి, రాజకీయ కారణాలు చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం కదా ఆంధ్రాలో 200 మంది డ్రాడ్ చేస్తే 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు అని రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఏమైంది, దాడి చేస్తే ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అయ్యేది, వాళ్ళు కూడా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారా అనేటువంటి అభిప్రాయం కూడా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే సామాన్యుడు చేస్తే అవును సామాన్యుడిగా చేస్తే ఈ పాటి ఖచ్చితంగా కూడా తీసుకెళ్లేది తగిన శిక్షించేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది, ఎవరైనా సరే తప్పు చేసి ఇమీడియట్ శిక్షకు లోనవుతారు, ఇమీడియట్ పోలీసు పట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల ఇక్కడ ఏం చేయట్లేదు. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు కూడా మేము చెప్తున్నాము, మీరు బీసీ పార్టీ పెడతా అంటే బీసీ పార్టీ పెట్టిన వాళ్ళు చాలా మంది అట్రప్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు బీసీలు అంటే కనీసం 80 కులాలు ఉన్నాయి, అందులో మీరు ఒక కులానికి చెందిన వ్యక్తి, మిగతా వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అంతేకాకుండా అగ్రకులాలందరినీ తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. అగ్రకులాలందరినీ కూడా తిడుతూ ఉంటే అది మీకు చాలా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల కూడా మీరు అధికారంలో రావడం అనేటువంటిది కల్లా. మీకు ఈయన కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరు కూడా ఏంటంటే కవిత వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా ప్లాన్ చేశారని తెలిసింది. ఏ విధంగా ప్లాన్ చేసినా రేవంత్ రెడ్డి గారు అంతా ఈ యొక్క వినోదం చూసినట్టుగా చూస్తున్నారు. సో తప్పనిసరిగా కూడా ఇరు వర్గాల మీద కేసులు బుక్ అయినాయి కాబట్టి వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి కల్చర్ పోయే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి.